అరే ఆగండి ఆగండి మావా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఈ ఐపీఎల్ 2026 ఫైనల్స్ లో ఎవరు కప్పు కొడతారనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. కమాన్ మై డియర్ ఆర్సీబీ ప్లేయర్లు, సిద్ధం కాండి ఫైనల్ 4 కి సిద్ధం కాండి. మనమైతే బ్యాక్ టు బ్యాక్ కప్పు కొట్టే ఛాన్స్ దొరికింది. ఆ గుజరాత్ ని క్వాలిఫైర్ 1 లో ఏ విధంగా పిసికామో ఇప్పుడు ఫైనల్ లో కూడా అదే విధంగా పిసకాలి. బ్యాక్ టు బ్యాక్ కప్పు కొట్టి మన ఆర్సీబీ ప్రతాపం ఏంటో చూపించాలి. అరే మనం ఫస్ట్ కప్పు కొట్టడానికి 18 ఏళ్ళు పట్టింది, కానీ సెకండ్ కప్పు కొట్టనీకు 18 ఏళ్ళు కాదు 1 సంవత్సరం కూడా పట్టలేదని చూపించాలి. అరే కింగ్ అన్న, మీరేం పిసికేది చింతపండు పులుసు. మ్యాచ్ జరుగుతా ఉన్నది ధర్మశాలనో లేకుంటే మెచ్చిన స్వామి గ్రౌండ్ లో కాదు, మా అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం లో. అయినా తెలుసు కదా మా హోమ్ గ్రౌండ్ లో మేము ఎంత స్ట్రాంగ్. పిసుకుతాం మిమ్మల్ని బత్తాయి జ్యూస్ లెక్క వట్టిగానే పిసుకుతాం. అయినా మీరు క్వాలిఫైర్ 1 లో మమ్మల్ని ఏ విధంగా పిసుకారో మర్చిపోయామనుకుంటున్నావా? అంతకన్నా రివెంజ్ గట్టిగా ప్లాన్ చేస్తా. మా గుజరాత్ కి 2వ కప్పు లేపి పడేస్తా. అరే ఓ గిల్లు, ఒక్కసారి మా బ్యాటింగ్ బౌలింగ్ చూడు. నీ అవ్వ ఒక్కొక్కరు రప్ప ఫామ్ లో ఉన్నారు. బ్యాటింగ్ లో అయితే కింగ్ కోహ్లీ, వెంకటేష్ అయ్యారు, ఈ రజత్ పటిదారు, పడికలు, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, కావాల్సి వస్తే కృణాల్ పాండ్యా. ఇక బౌలింగ్ విషయానికి వస్తే చెప్పాల్సిన పనే లేదు. స్వింగ్ రాజా భువనేశ్వర్ కుమారు, కేజల్ గాడు, రసిక్ సలాము. స్పిన్ లో అయితే ఇసురు మింగే కృణాల్ పాండ్యాను, సుయాష్ శర్మను. అయినా చాలదా భయ్యా మిమ్మల్ని వట్టిగానే పిసుక నీకు. మీరైతే పిక్స్ అయిపోండి, వట్టిగానే మీపై కప్పు లేపేది మేమేనని అనుకోండి. మీరు అట్లనే అనుకోండి. మీ అంత మంచి ఫామ్ లో ఉన్న బ్యాటర్ని కుప్ప కూల్చడానికి మా రబ్బడా ఉన్నాడు, మియా బాయ్ ఉన్నాడు, జాన్సన్ హోల్డర్ ఉన్నాడు, ప్రసిద్ కృష్ణ ఉన్నాడు. అట్లే స్పిన్ తో మ్యాజిక్ చేయడానికి రషీద్ ఖాన్ ఉన్నాడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే చెప్పాల్సిన పనే లేదు. అరే మీ పక్క మ్యాచ్ గెలిపించడానికి అందరు బ్యాటర్లు ఆడాలేమో, కానీ మా పక్క మ్యాచ్ గెలిపించడానికి మా టాప్ 3 ముగ్గురు చాలు మిమ్మల్ని పిసుక నీకు. అయినా చూస్తారు కదా లాస్ట్ మ్యాచ్ లో ఈ గిల్లగాని విశ్వరూపం ఏంటో. నెయ్యవ వట్టిగానే సెంచరీ పిసికి పడేసా. అది ఎంత, జస్ట్ 50 బాల్స్ కే. ఇక మా సుదర్శన్ అయితే హిట్ వికెట్ తప్ప వికెట్ పడడు. అది భయ్య మా సుదర్శన్ అంటే. ఇక బట్లర్ అయితే చెప్పాల్సిన లేదు, పిచ్చ ఫామ్ లో ఉన్నాడు. చూపిస్తాం మా గుజరాత్ పవర్ అంటే చూపిస్తాం. మా మోడీ తాతకు 2వ కప్పు కొట్టిస్తాం. అరే ఓ గిల్లు, క్వాలిఫైర్ 1 లో కూడా పిసికితే కూడా మళ్ళీ అదే భ్రమలో ఉంటే ఎట్లా? అయినా మీకు మాకు పోటీనా? మిమ్మల్ని ఎట్లా పిసికినాం లాస్ట్ మ్యాచ్ లో? వట్టిగానే వార్ 1 సైడ్ చేసి మ్యాచ్ గెలిచినాం. ఈ మ్యాచ్ లను అదే ఫాము అదే సీను. ఫస్ట్ బ్యాటింగ్ అయితే 250, చేసింగ్ అయితే వట్టిగానే. మా ఆర్సీబీకి 2వ కప్ అయితే లోడింగే. అరే కింగు, 2వ కప్ప రా నీ పుల్ల నేనే పీకి ఈ రబడ ఏంటో చూపిస్తా. అయినా ఈ రబడ ఎలాంటి ఫామ్ లో ఉన్నాడు? పిచ్చ ఫీక్ ఫామ్ లో ఉన్నాడు. నువ్వైతే గుర్తు పెట్టుకో, పవర్ ప్లే లోనే నీ పుల్లలు పీక్తా. ఈ రబడ రాక్ స్టార్ ఏంటో చూపిస్తా.